రోమియో పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. తెలుగులో చదివేశాము దాన్ని. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. గమనించండి, మొట్టమొదటిగా ఏమంటున్నాడు? ఈ లోక మర్యాదలు అనుసరింపక అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్న వాళ్ళలాగా ఆలోచించొద్దు అంటున్నాడు. ఓకే, అంటే నువ్వు జీవితకాలము ఈ లోకంలోనే పుట్టావు, పెరిగావు. నీ బంధువులు ఎలాగ ఆలోచిస్తారో అలాగ ఆలోచించావు. నీ తల్లిదండ్రులు ఏం చెప్పారో దాని ప్రకారం ఆలోచించడం మొదలుపెట్టావు. తర్వాత స్కూల్కి వెళ్ళావు, స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు, లేకపోతే టీచర్స్ ఏం నేర్పిస్తున్నారు. కాలేజ్కి వెళ్తారు, కాలేజ్లో ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు, వాళ్ళ పద్ధతులు ఏంటో నేర్చుకుంటాం. తర్వాత ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెడతాం, ఆఫీస్లో వాళ్ళు అందరూ ఏమంటున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనము అనుకోకుండానే మన జీవితంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మన జీవితంలో. సో కానీ పాల్ ఏమంటున్నాడు? నువ్వు ఈ లోక మర్యాదల్ని అనుసరింపొద్దు అంటున్నాడు. అనుసరింపకుండా నిన్నేం చేయమంటున్నాడు? నీ ఆలోచన మార్చుకోమంటున్నాడు. ఇంగ్లీష్లో ఎలాగంటుంది అంటే, బట్ డు నాట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్, ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్, బట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ అని ఉంటుంది. నువ్వు మనసు మారి రూపాంతరం చెందు అని రాస్తున్నాడు మనకి. కానీ గమనించండి, నీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేది నీ మనసు మారడం వల్ల అంటున్నాడు. ప్రార్థన వల్ల అనలేదు, బైబిల్ చదవడం వల్ల అనట్లేదు, సండే స్కూల్కి రావడం వల్ల కాదు, చర్చికి రావడం వల్ల కాదు. ఆ క్రియలు చేయడం వల్ల నీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు, నీ జీవితంలో మార్పు రాదు. నీ జీవితంలో మార్పు రావాలి అంటే ఏం చేయమంటున్నాడు? నీ మనసు మారాలి అంటున్నాడు. రూపాంతరం చెందాలి, ఇట్ నీడ్స్ టు బి రిన్యూడ్ అంటున్నాడు. ఈ వేరేవన్నీ కూడా తప్పు కాదు. బైబిల్ చదవడం చాలా మంచిది, ప్రార్థన చేయడం చాలా మంచిది, సండే స్కూల్కి వెళ్ళడం చాలా మంచిది, చర్చికి రావడం చాలా మంచిది. కానీ ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే, మళ్ళీ సువార్త ద్వారా మనం తెలుసుకునే పాయింట్ ఏంటి? మన క్రియల ద్వారా కాదు మార్పు వచ్చేది, క్రియల ద్వారా కాదు. ఇట్ ఈస్ నాట్ బై ద వర్క్స్ దట్ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఇట్ ఈస్ నాట్ బై యువర్ వర్క్స్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు రివార్డ్ యూ ఇన్ దిస్ లైఫ్. వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఏం తెలుసుకోవాలంటే, సువార్త ద్వారా మనం ఏంటి? దేవుడు నన్ను ప్రేమించి, నేను పుట్టక ముందరే నన్ను ప్రేమించాడు, నేను పుట్టక ముందరే, ఈ లోకానికి పునాదులు వెయ్యక ముందరే నన్ను ఆశీర్వదించాడు. సో ఆశీర్వదించాడు అని తెలుసుకున్న తర్వాత నేను ఆశీర్వాదం వెనకాల వెంటాడక్కర్లేదు. అర్థమవుతుందా? పరిగెత్తక్కర్లేదు, దేవా ఆశీర్వదించు ఆశీర్వదించు అని. ఎందుకు? నీ నోట్లోంచి మాట రాకముందరే ఆయన నిన్ను ఆశీర్వదించాడు. సో అందుకనే నేను మొట్టమొదటి లాస్ట్ వీక్ సువార్తతో మొదలు పెట్టాను. సువార్తతో మొదలు పెట్టకుండా ఈ వచనం చదివారు అనుకోండి, సువార్త అంటే ఏంటో తెలియకుండా వచనం మొదలు పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, ఈ లోక మర్యాదలు నేను అనుసరింపకూడదు, సో ఈ స్థలాలకు వెళ్ళాలి, ఈ స్థలాలకు వెళ్ళకూడదు, ఈ పనులు ఆపేయాలి, ఈ పనులు మొదలు పెట్టేయాలి. వాళ్ళ సొంత శక్తితో ఇప్పుడు ఇవన్నీ మొదలు పెట్టడానికి చూస్తారు. ఎందుకు? ఇవన్నీ చేస్తే అప్పుడు దేవుని ఆశీర్వాదం నా జీవితం మీద ఉంటుంది, అప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, అప్పుడు నేను విజయంతో జీవించవచ్చు అనే ఆలోచనతో ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు సువార్త తెలుసుకుంటావో, నేను పుట్టక ముందరే నాకు దేవుడు ఈ లోకానికి పునాదులు వేయకముందరే నా గురించి ఆలోచించాడు, అది కూడా మంచి ఆలోచనలు ఆలోచించాడు, అలాగే నన్ను ఆ క్షణమే నన్ను ఆశీర్వదించాడు అనే సత్యం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇప్పుడు మన మనసు రూపాంతరం చెందేది, మన ఆలోచనలు మార్చుకునేది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని కాదు, కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అని మనము మార్చుకోవడం మొదలు పెడతాం. హల్లెలూయా. సో ఏమంటున్నాడు? బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. ఎప్పుడైతే నీ మనసు సరిగ్గా మారుతుందో, ఎప్పుడైతే దేవుని ఆలోచనలతో నీ మనసు ఏకీభవించడం మొదలు పెడతావో, అప్పుడు నువ్వు చర్చికి వచ్చినా, ప్రార్థన చేసుకున్నా, బైబిల్ చదివినా, సండే స్కూల్కి వెళ్ళినా, నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళినా, ఏది చేసినా కూడా దేవుని వాగ్దానాలలో, దేవుని ప్రణాళికలో నువ్వు నడవడం మొదలు పెడతావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు రోమియో పత్రిక 8వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం.
8వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. తెలుగులో చదివేశాను. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. కంటిన్యూ. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. వర్స్ 10 చదువు. 10వ వచనం. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. సో గమనించండి ఏమంటున్నాడు. ఫర్ టు బి కార్నల్లీ మైండెడ్ ఇస్ డెత్, బట్ టు బి స్పిరిచువల్లీ మైండెడ్ ఇస్ లైఫ్ అండ్ పీస్ అంటున్నాడు. అంటే ఏంటి? మన టు బి కార్నల్లీ మైండెడ్ అంటే ఈ లోకము ఆలోచించినట్టు మనం ఆలోచిస్తే అది టు బి కార్నల్లీ మైండెడ్ ఈజ్ డెత్ అని ఉంటుంది. బట్ టు బి స్పిరిచువల్లీ మైండెడ్ అది గమనించండి. అంటే ఏంటి? నువ్వు ఆత్మీయంగా ఎప్పుడైతే ఆలోచిస్తావో, నీ మనసు ఆత్మలో దేవుడు ఏం చేశాడో అని గుర్తించి దాని ప్రకారంగా ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతావు, ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు శరీరము నుంచి నువ్వు జీవించడం కాకుండా ఆత్మ ద్వారా, ఆత్మలో దేవుడు ఏదైతే క్రియేట్ చేశాడో దాని ద్వారా నువ్వు జీవించడం మొదలు పెడుతున్నావు. అర్థమవుతుందా? ఓకే, ఇలాగ ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది దేవుని అద్భుతాలు మీ జీవితంలో అనుభవించారో ఒకసారి చేతులు ఎత్తండి, ఏదో ఒక రకంగా. ఓకే, దించండి. దేవుని అద్భుతాలు మన జీవితంలో అనుభవించిన తర్వాత కూడా చాలామంది క్రైస్తవులు అటువంటి సమస్యలోనే మళ్ళీ రెండోసారి వెళ్తున్నప్పుడు చాలాసార్లు మళ్ళీ భయపడడం మొదలు పెడతారు. దేవుని రక్షణ ముందర చూశారు, దేవుడు ఎటువంటి విధానంలో అద్భుతమైన కార్యము చేశాడో అనుభవించారు. అనుభవించిన తర్వాత కూడా మళ్ళీ అటువంటి పరిస్థితిలో నడవడం మొదలుపెట్టినప్పుడు మళ్ళీ భయపడడం మొదలు పెడతారు. సో ఒకరికి ఎవరికైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, అంతా అయ్యింది, కానీ ప్రార్థన చేశారు, దేవుడు అద్భుతమైన రీతిలో వాళ్ళని స్వస్థపరిచాడు అనుకోండి, మంచిగా వస్తారు, సంతోషం, అందరు చప్పట్లు కొడతారు, సాక్ష్యాన్ని ఇస్తారు, అయిపోయింది. ఎందుకని ఒక 2 సంవత్సరాల తర్వాత అలాంటిదే మళ్ళీ జరగడం మొదలుపెట్టింది, లేకపోతే ఒక డాక్టర్ నుంచి బ్యాడ్ రిపోర్ట్ వచ్చింది అనుకోండి, చాలామంది, అందరూ అనట్లేదు, చాలామంది క్రైస్తవులకి ఏమవుతుంది? మళ్ళీ అదే భయం పట్టుకుంటుంది, లేకపోతే మళ్ళీ ఫస్ట్ టైం ఎలాగ రెస్పాండ్ అయ్యారో అలాగే నెక్స్ట్ టైం కూడా రెస్పాండ్ అవ్వడం మొదలు పెడతారు. ఎందుకు? దేవుని రుచి చూడలేదని కాదు, దేవుడు అద్భుత కార్యము చేయలేదు అని కాదు, కానీ ఎందుకు మళ్ళీ భయపడడం మొదలు పెడతారంటే వాళ్ళ మనసులు రూపాంతరం చెందలేదు కాబట్టి. అర్థమవుతుందా? దేర్ థింకింగ్ ప్యాటర్న్స్ డిడ్ నాట్ చేంజ్. సైంటిస్ట్ చెప్తారు, మన ఆలోచనలు, మనం మళ్ళీ సేమ్ ఆలోచనలు ఎప్పుడైతే ఆలోచిస్తామో మన బ్రెయిన్స్లో ఒక ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయంట మన బ్రెయిన్స్లో. సో అందుకనే ప్రతిసారి ఆ విషయం గురించి మీ జీవితంలో మీరు కూడా పరీక్షించుకోవచ్చు. కొన్ని విషయాలకి మీరు ప్రతిసారి అదే విధంగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. వేరే వాళ్ళు ఏదైనా జరిగింది అనుకోండి, మీ జీవితంలో ఏదైనా జరిగింది, వేరే వాళ్ళు ఏదైనా అన్నారు, అదే విధంగా ప్రతిసారి రెస్పాండ్ అవుతూ ఉంటారు. నూతన సృష్టిగా మారిన తర్వాత కూడా అలాగే రెస్పాండ్ అవుతూ ఉంటారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు అన్న తర్వాత కూడా అలాగే రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఎందుకు? దేవుడు చెప్పింది అబద్ధమా? కాదు. దేవుడిది చెప్పింది సత్యం అయినప్పటికీ నీ మనస్సు, నీ ఆలోచనలు మనం మార్చుకోలేదు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేసి ఆయన సహాయము తీసుకొని మన ఆలోచనలు మార్చుకోలేదు కాబట్టి మనము అటువంటి పరిస్థితుల్లోకి ఎంటర్ అవ్వగానే మనము మళ్ళీ పాత మనిషిలాగే మనం ఆలోచించడం మొదలు పెడతాం. అందుకనే అప్పుడప్పుడు కొంతమంది వచ్చి అంటారు, పాస్టర్ గారు నేను రక్షించబడ్డ తర్వాత కూడా నాకు ఇంకా చెడ్డ తలంపులే ఉన్నాయండి, లేకపోతే ఈ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్తో ఇంకా నేను బాధపడుతున్నాను, కష్టపడుతున్నాను, వదలలేకపోతున్నాను అంటారు. క్రైస్తవుడిని మారాను కదండి, ఇంకా ఎందుకు ఇలా కష్టపడుతున్నాను అని. కష్టపడుతున్నది ఎందుకంటే నువ్వు జీవించేది నీ శరీరము ప్రకారం జీవిస్తున్నావు, కానీ ఆత్మలో నువ్వు ఎవరై ఉన్నావో దాని ప్రకారము నువ్వు జీవించట్లేదు. నీ మనస్సు దగ్గర డెసిషన్స్ అవుతాయి.
ఇట్ ఈస్ బై యువర్ సోల్ దట్ యు మేక్ యువర్ డెసిషన్స్. అక్కడ నువ్వు తీర్మానాలు తీసుకుంటున్నావు, అక్కడ డిసైడ్ అవుతున్నావు ఎవరితో ఉండాలి ఎవరితో ఉండొద్దు, అక్కడ డిసైడ్ అవుతున్నావు ఏం చూడాలి ఏం చూడొద్దు, అక్కడ డిసైడ్ అవుతున్నావు ఏమి చదవాలి ఏమి చదవద్దు, అక్కడ డిసైడ్ అవుతున్నావు చర్చ్కి వెళ్ళాలా చర్చ్కి వెళ్ళొద్దా, అక్కడ డిసైడ్ అవుతున్నావు ఉద్యోగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా చర్చ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, అక్కడ డిసైడ్ అవుతున్నావు డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా. అర్థమవుతుందా నేను చెప్పేది? యువర్ డెసిషన్స్ ఆర్ బీయింగ్ మేడ్ ఇన్ యువర్ సోల్, నాట్ ఇన్ యువర్ స్పిరిట్. నీ ఆత్మలో తీర్మానాలు తీసుకోవట్లేదు, నువ్వు నీ మనసులో తీర్మానాలు తీసుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను దీవించినది, నిన్ను ఆశీర్వదించింది అంతా ఎక్కడ? ఆత్మలో. ఎందుకు దీవించాడు ఆత్మలో? ఎందుకంటే ఆయన కోరిక నువ్వు ఆత్మ ద్వారా జీవించాలని. హల్లెలూయా. ఆత్మలో ఉన్నవాని ద్వారా జీవించాలి అనేదే దేవుని కోరిక. కానీ మనం ఏం చేస్తున్నాము? పుట్టినప్పటి నుంచి శరీరము ప్రకారము జీవించడము తెలుసు కాబట్టి మనం ఏం చేస్తాము? రక్షించబడ్డ తర్వాత కూడా, దేవుడు మనల్ని నూతన సృష్టిగా మార్చిన తర్వాత కూడా మనము శరీరము ప్రకారము జీవిస్తున్నాము. శరీరము ప్రకారము జీవిస్తే ఏమంటుంది? మరణముకి మాత్రమే దారి చూపిస్తుందంట. హల్లెలూయా. So, to be carnally minded leads to death. But to be spiritually minded అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రార్థన చేయడం కాదు. స్పిరిచువల్లీ మైండెడ్ అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు బైబిల్ చదువుకొని ఉద్యోగాలు మానేయడం కాదు. స్పిరిచువల్లీ మైండెడ్ అంటే ఏంటి? ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు దేవుడు నిన్ను ఆత్మలో ఎలాగ దీవించాడో దాని ప్రకారం వెళ్తావు. హల్లెలూయా. సో సమస్య వచ్చినప్పుడు, నీకు ఉద్యోగంలో ఒక సమస్య వస్తుంది, నీకు అది ఎలాగ హ్యాండిల్ చేయాలో అర్థం అవట్లేదు. అటువంటి సమయంలో నువ్వు ఆత్మ ప్రకారంగా నువ్వు ఆలోచించావు అనుకో, ఆత్మలో దేవుడు ఏమని చెప్పాడు? మనకు కావలసిన జ్ఞానం అంతా ఎక్కడుందంట? ఎక్కడుంది? నీలో ఉన్నది. క్రైస్ట్ హెస్ బీన్ మేడ్ అంటు యు విజ్డమ్ అని ఉంటుంది. అంటే ఏంటి? క్రీస్తు నీ కోసము జ్ఞానమై ఉన్నాడంట. క్రీస్తు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తు నీలో ఉన్నాడంటే జ్ఞానం ఎక్కడుంది? జ్ఞానం ఎక్కడుంది? నీ బుర్రలో కాదు, నీ మనసులో కాదు. చాలామంది మనం మనసులో వెతుకుతూ ఉంటాం జ్ఞానం కోసం. జ్ఞానం ఉన్నది నీ మనసులో కాదు. జ్ఞానం ఎక్కడుంది? ఆత్మలో ఉన్నది. ఆత్మలో ఉన్నది. నువ్వు జ్ఞానము ఆత్మలో ఉన్నదని గుర్తించినప్పుడు ఏం చేస్తావు? జ్ఞానం కోసం వెతకడం మొదలు పెడతావు. ఎక్కడ వెతుకుతావు? ఆత్మలో వెతుకుతావు. కానీ నీ ఆలోచన అంతా జ్ఞానము కావాలి అంటే గూగుల్, జ్ఞానము కావాలంటే నా ఫ్రెండ్కి ఫోన్ చేయాలి, గూగుల్ ద్వారా నాకు రాలేదు, నా ఫ్రెండ్ని అడిగాను, 2-3 అడిగాను, వాళ్ళకు కూడా సొల్యూషన్ లేదు అంటే నాకు ఇంకా జ్ఞానం లేదు అనుకుని ఆలోచించావు అనుకో, దట్ ఈస్ టు బి కార్నల్లీ మైండెడ్. అర్థమవుతుందా ఇప్పుడు? దట్ ఈస్ టు బి కార్నల్లీ మైండెడ్. క్రైస్తవుడివే, ఉద్యోగానికి వెళ్తున్నావు, మంచిగానే సంపాదిస్తున్నావు, కాలేజ్కి వెళ్తున్నావు, ఎగ్జామ్స్ బాగానే రాస్తున్నావు. కానీ ఏమవుతుంది? నీ ఆలోచన ఎలాగ ఆలోచిస్తున్నావు? నాకు కావలసిన జ్ఞానము, నాకు కావలసిన నాలెడ్జ్ అంతా ఎక్కడ దొరుకుతుంది అని ప్రశ్న వచ్చింది అనుకో, లోకములో దొరుకుతుంది అనుకుంటున్నావు. అర్థమవుతుందా? యు థింక్ దట్ యువర్ సోర్స్ ఈజ్ ద ఫ్లెష్. యు థింక్ యువర్ సోర్స్ ఈజ్ ద వరల్డ్. అండ్ పాల్ ఏమంటున్నాడు? అలాగ ఆలోచిస్తే టు బి కార్నల్లీ మైండెడ్ లీడ్స్ టు డెత్ అంటున్నాడు. దెర్ ఇస్ నో ప్రోగ్రెస్, ఇట్ స్టాప్స్ దేర్, అక్కడికి ఆగిపోతుంది అంటున్నాడు. బట్ టు బి స్పిరిచువల్లీ మైండెడ్ ఈజ్ లైఫ్. సో మనము ఆత్మీయంగా ఆలోచించాలి అంటే ఏంటి? ప్రతి విషయంలో కూడా దేవుడేమన్నాడు, ఆత్మలో నాకు ఏమి ఇచ్చాడో దాని ప్రకారం నేను ఎలాగ జీవించగలుగుతాను. దేవుడు ఏమన్నాడు, ఆత్మలో నాకు ఏమి ఇచ్చాడో దాని ప్రకారంగా ఎలాగ జీవించగలుగుతాను. కష్టాల్లో వెళ్తున్నావా? నీ మొట్టమొదటి ప్రశ్న, దేవుడు ఏమన్నాడు దీని గురించి? ఈ విషయం గురించి ఆత్మలో దేవుడు ఏం చూపించాడు నాకు, లేకపోతే ఏమి ఇచ్చాడు, దాని ప్రకారంగా నేను ఎటువంటి తీర్మానం తీసుకోవాలి. ఎప్పుడైతే అలాగ ఆలోచించడం మొదలు పెడతాం, ఇప్పుడు ఏమవుతుంది? మన మనసులో మారుతున్నాయి, రూపాంతరం చెందుతున్నాయి.
నీ మనసు మారి రూపాంతరం చెందినప్పుడు ఏం జరుగుతుందంట? నీ జీవితమే మారిపోతుంది. యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీ ప్రేయర్ రిక్వెస్ట్ అన్నీ నాకు తెలియకపోయినా మీ అందరి జీవితాల్లో కూడా మార్పు కావాలనేది నాకు తెలుసు. ఎవరైనా నాకు అసలు మార్పు అనేది వద్దండి, కంప్లీట్లీ సాటిస్ఫైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. ఎందుకు? అందరికీ కూడా మన జీవితంలో ఏదో విషయంలో మార్పు కావాలి. ఉద్యోగం అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఏదో ఒక దాని గురించి, ఆత్మీయ విషయాల్లో ఉండొచ్చు. మనకి మార్పు కావాలంటే దేవుడు ఏమంటున్నాడు ఆయన వాక్యంలో? నీ మనసు మారాలి అంటున్నాడు, రూపాంతరం చెందాలి అంటున్నాడు. ఎందుకు? చేయాల్సిందంతా కూడా నేను చేశాను, అది మీరు నమ్మాలి అంటున్నాడు. నీ మనసు మారాలి. నీ క్రియలు మారడానికి నువ్వు మొట్టమొదటిగా మొదలు పెట్టొద్దు. క్రియలు మారకూడదు అనట్లేదు, మారాలి, కానీ అక్కడ మొదలు పెట్టొద్దు. క్రియలు మారాలి, క్రియలు మారాలి, క్రియలు మారాలని అక్కడ ఫోకస్ పెట్టుకోవద్దు. నీ ఫోకస్ ఎక్కడ ఉండాలి? నా మనసు మారాలి. దేని ప్రకారం మారాలి? దేవుడు చెప్పిన దాని ప్రకారం మారాలి. ఎప్పుడైతే ఆ మార్పు వస్తుందో నీ క్రియలు ఆటోమేటిక్గా మారుతాయి. ఆటోమేటిక్గా మారుతాయి. మారకుండా ఉండే సమస్య ఉండదు. సమస్య ఉండదు. చూడండి, దేవునిలో నాకు కావాల్సినవి అన్నీ కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు అనే సత్యము ప్రకారం మనం ఆలోచించామనుకోండి, డబ్బు విషయం గురించి అయినా, మనశ్శాంతి విషయం గురించి అయినా, సంతోషము, దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు మనశ్శాంతిని ఇచ్చాడు, దేవుడు నాకు కావాల్సిన డబ్బు అంతా ఇచ్చాడు, దేవుడు నాకు కావాల్సిన నీతిమంతుడిగా దేవుడు నన్ను మార్చివేశాడు, ఇటువంటి అన్ని దేవుడు నాకు చేశాడు అనే అవగాహనతో, అనే ఆలోచనతో మనం జీవించామనుకోండి, we will be more dependent on the spirit than on the flesh. మన డిపెండెన్సీ మన ఉద్యోగం మీద చూపించం, అప్పుడు మన డిపెండెన్సీ మన కనెక్షన్స్ మీద చూపించం. మన డిపెండెన్సీ అంతా మనం ఈ లోకంలో వచ్చే దాని మీద చూపించం, కానీ మనము ఆత్మలో దేవుడు ఏమిచ్చాడో దాని మీద డిపెండ్ అయ్యి మనం జీవించడం మొదలు పెడతాం. హల్లెలూయా. చూడండి, మళ్ళీ అందులోనే ఇంకొక వచనం చదువుతాను. రోమన్స్ చాప్టర్ 8లోనే వర్స్ 10లో 10వ వచనంలో, అండ్ ఇఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ ద బాడీ ఈజ్ డెడ్ బికాస్ ఆఫ్ సిన్ బట్ ద స్పిరిట్ ఈజ్ లైఫ్ బికాస్ ఆఫ్ రైచియస్నెస్. బట్ ద స్పిరిట్ ఈజ్ లైఫ్ బికాస్ ఆఫ్ రైచియస్నెస్. అంటే ఏమంటున్నాడు? నీ ఆత్మ జీవమై ఉన్నది. ఎందుకంట? క్రీస్తులో మనలో ఉన్నాడు, అదే మాత్రమే కాదు, కానీ బికాస్ ఆఫ్ రైచియస్నెస్, దేవుని నీతి బట్టి మన ఆత్మలో మనకి జీవం ఉన్నది. నీతి ఎలాగొచ్చింది మనకి? దేవుని బహుమానం అయి ఉన్నది. హల్లెలూయా. విచ్ మీన్స్ ఆత్మలో దేవుడు నిన్ను నీతిమంతుడిగా మార్చాడు. నీతిమంతుడిగా మార్చాడు కాబట్టి నీకు జీవం ఉన్నది. జీవం ఉన్నది కాబట్టి నీ జీవితంలో, ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించడానికి కావాల్సినవి అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సో దేని బట్టి ఉన్నాయి? నీతిమంతుడివి కాబట్టి. అది ఎలాగొచ్చింది? నీకొక బహుమానము. అందరు బహుమానం అనండి. మనం నీతిమంతులుగా ఎలాగయ్యామో దేవుడు మనల్ని మార్చాడు కాబట్టి నీతిమంతులుగా. సో నీతిమంతుడిగా ఆయన మార్చాడు, అది మనకి బహుమానము. నీతిమంతులుగా అయ్యాము కాబట్టి మనకి జీవం వచ్చింది. ఆ జీవములోనే మనకు కావాల్సినవి అన్నీ కూడా ఉన్నాయి. అంటే ఏంటి? మనకు కావాల్సినవి అన్నీ, మన జీవము, అలాగే మనము నీతిమంతులుగా మార్చబడ్డం అంతా కూడా ఒక పెద్ద బహుమానము. ఇట్ ఈస్ ద టోటల్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్లో లేనిది ఏది కూడా నీకు జీవితంలో అవసరం లేదు. నీకు జీవితంలో అవసరం ఉన్నది ఆ ప్యాకేజీలో లేనిది అనేదే లేదు. నీ జీవితానికి కావలసిన ప్రతి ఒక్క విషయము దేవుడు ఒక బహుమానంగా నీకు ఇచ్చాడు. ఒక బహుమానంగా ఇచ్చాడు. అందుకనే మన మనసు మారి రూపాంతరం చెందడము దేని బట్టి చెందాలి? దేవుని రాజ్యంలో జీవిస్తున్నాను, నూతన సృష్టిగా జీవిస్తున్నాను. ఈ గుర్తింపుతో నేను ఎలాగా ఆలోచించాలి?
దేవుని రాజ్యములో జీవిస్తున్నాను, ఒక నూతన సృష్టిగా జీవిస్తున్నాను. ఈ ఐడెంటిటీ ప్రకారము రాజ్యానికి చెందిన వాడిగా, దేవునికి చెందిన వాడిగా, ఒక నూతన సృష్టిగా మార్చబడ్డవాడిగా నేను ఎలాగ ఆలోచించాలి? అది ఎప్పుడైతే మనము సరిగ్గా ఆలోచిస్తామో, ఎప్పుడైతే మనము తెలుసుకుని దాని ప్రకారం జీవించడం మొదలు పెడతామో, మన జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయంటే ఇతరులకు అందరికీ కూడా దేవుడు ఇతని జీవితంలో పని చేస్తున్నాడు అనే విధంగా తెలుస్తుంది. హల్లెలూయా.